6,000 కోట్ల దాకా ఉంది. ఇలాంటి ఇంత 6,000 కోట్లు ఉన్న బడ్జెట్, వీటిలో మీరు ఎంత కనీసం కృష్ణమూర్తి గారు చెప్తున్నాడు కనీసం 30 కోట్లు, 40 కోట్లు, లేదంటే 100 కోట్లు, ఇక్కడ వేలాది మంది చనిపోతున్నప్పుడు మీరు ఒక 100 కోట్లు కేటాయించి, ఇందాక నిన్న ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా మాట్లాడితే నా దృష్టికి వచ్చింది, డయాలసిస్ సెంటర్లు పెట్టించామంటున్నారు. దయచేసి నా కిడ్నీ బాధితులు ఎలా ఉంటారో తెలుసు, ఎందుకంటే నాకు స్వయాన మా పిన్ని గారి భర్త చనిపోయారు కిడ్నీ వ్యాధితోటి. సో ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. డయాలసిస్ అనేది లాస్ట్ శాఖ, ఇంకా మనిషి బతకడు, ఇంకేదో ఇంకా ప్రాణాలను పొడిగించడానికి డయాలసిస్ అనే పదం వాడతాం తప్ప దాన్ని ఏదో అది చికిత్సల ఫైనల్ దాని నుంచి బయటపడేలాగా మాట్లాడకండి దయచేసి. ఆ సమస్యని మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న కామినేని గారు దయచేసి దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది చాలా ఘోరమైన విపత్తు. మీరు ప్రత్యేకించి ఈరోజు నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, మీరు ఒక ప్రత్యేకమైన కమిటీని వేయండి. ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి మీరు ప్రత్యేక కమిటీ వేయండి. ఇక్కడున్న స్థితిగతులని ఏ పరిస్థితులు వస్తున్నాయి ఇవన్నీ మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది. అలాగే నిధులు 100 కోట్లు కేటాయించండి. ఇక్కడ 3 రకాలుగా ఉంది. ఒకటి, మొదటి దశలో స్క్రీనింగ్ స్థాయిలో ఎన్ని గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి, ఎంతమంది ప్రజలు దీన్ని బారిన పడ్డారు, వాళ్ళకి తక్షణంగా మీరు ఇవ్వగలిగేది, మీరు ఇమీడియట్ మెడికల్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉన్నాయి, మెడికల్గా వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోవచ్చు, ఫస్ట్ అవి చేయాల్సింది. 2, దీంతో పాటు రెండవది మీరు చేయాల్సింది అసలు ఎందుకు వస్తుందని చెప్పి అంతర్జాతీయ స్థాయిలో, ఇందాక సౌత్ అమెరికాలో ఉన్నాయని చెప్పారు, అలాగే శ్రీలంకలో ఉందన్నారు, అలాగే ఇప్పుడు మన భారతదేశంలో ఉద్దానంలో ఉంది. ఇంత అంతర్జాతీయంగా చాలా అతి తక్కువ మంది ఎఫెక్ట్, అతి తక్కువ స్థానాల్లో ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్న ఈ జబ్బుని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు దీన్ని గుర్తించి, దీని ఆవశ్యకతను గుర్తించి దీనిని మీరు సైట్ చేయకపోతే చాలా ఘోరం చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఎందుకంటే నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను అడిగేది, మీరు పుష్కరాలకని చెప్పి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టగలరు, లేదంటే క్యాపిటల్ కోసం అని చెప్పి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టగలరు, కానీ ఉద్దానం ఇక్కడ మనుషులు చనిపోతున్నప్పుడు, పిల్లలు అనాథలు అవుతున్నప్పుడు మటుకు మీ దృష్టికి రాకపోవడానికి చాలా బాధ కలిగిస్తుంది, చాలా బాధ కలిగిస్తుంది. ఒకవైపుని ఈ రోజున రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఒక్క తూర్పాంధ్ర నుంచి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ ఉద్దానం సమస్యని జాతీయ స్థాయిలోకి దృష్టిలో తీసుకెళ్ళలేదు. ఎంతసేపు ఆంధ్ర అంటే డబ్బులు ఉన్నాయి, బోల్డంత ఆ సమస్యలు మాట్లాడతారు, కానీ మన తూర్పాంధ్ర ఇంత వెనకబడిపోయింది, శ్రీకాకుళం ఇంత వెనకబడిపోయింది, జబ్బులు బారిన పడి మనుషులు చనిపోతున్న, పిల్లలు అనాథలు అవుతుంటే కూడా దీన్ని ఏ ఒక్క ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్ళకపోవడం, కేంద్ర ప్రభుత్వంలో కానీ పార్లమెంటు స్థాయిలో కానీ దీన్ని మాట్లాడకపోవడం నిజంగా చాలా దుఃఖించాల్సిన అవసరం ఉంది. దీన్ని మీరు నిజంగా ప్రజల కోసం మీరు ఉన్నారు, ప్రజల వల్ల మీరు ఎన్నికయ్యారనుకున్నప్పుడు మీరు దీన్ని నిర్లక్ష్యం చేయడం, దీన్ని ఖచ్చితంగా జనసేన ఖండిస్తుంది. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒకటే, జనసేన పార్టీ తరఫున నేను ఒక ప్రత్యేకమైన కమిటీ వేస్తున్నాను. ఈ కమిటీకి సంబంధించి మా పార్టీలో పని ఉన్న ముఖ్యుల్లో ఒకళ్ళైన డాక్టర్ హరిప్రసాద్ గారు, అలాగే సందీప్, ఇంకా మిగతా నాకు డాక్టర్ అశోక్ యాదవ్, సో వీళ్ళు ఇలా ఒక 5 మందితో కలిపి, అలాగే డాక్టర్ హరిప్రసాద్ గారు, డాక్టర్ కృష్ణమూర్తి గారు సూచనలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ సమస్యలకి పరిష్కారం ఎలా చేయాలని చెప్పి మేము వాళ్ళ తరపున పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేనే స్వయంగా తీసుకెళ్ళి ఉద్దాన సమస్యని ముఖ్యమంత్రి గారికి, కాకపోతే ఇది నాకు చేయడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి నెక్స్ట్ ఒక ఎన్ని రోజులు పడుతుందంటారు మీకు ఒక సమగ్ర రిపోర్ట్ ఇవ్వడానికి? ఒక 15 రోజుల్లో రిపోర్ట్ మా చేతికి వచ్చిన తర్వాత నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి, అలాగే ప్రజాప్రతినిధుల దగ్గరికి నేనే స్వయంగా తీసుకెళ్తానని మీకు సభాముఖంగా తెలియజేసుకున్నాను. వీటన్నిటికంటే ముఖ్యమైనది, వచ్చే 48 గంటల్లో ఈ కిడ్నీ వ్యాధి వల్ల అనాథలైపోయిన పిల్లలకి ప్రభుత్వం ఏదో ఒక రకమైన సహాయం చేయవలసింది కదా, ఆర్థికంగానా, లేదంటే మీరు వాళ్ళని దత్తత తీసుకొని, ప్రభుత్వాలు దత్తత తీసుకొని వారికి ఏ విధంగా మీరు అండగా ఉంటారు, ఈ 2 మీరు చేయాల్సిన అవసరం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీ మంత్రివర్గం నుంచి ఒక కమిటీలాగా వేసి ఈ ఉద్దానం సమస్యని గుర్తించి, ముఖ్యంగా ఇక్కడ జబ్బును పడ్డ వ్యక్తులకి మీరు ఆర్థికంగా, అలాగే ఏ విధమైన మీరు మెడికల్గా ఎట్లా ఆదుకుంటారో ఇవన్నీ మీరు కమిటీ వేసి మాకు నెక్స్ట్ 48 గంటల్లో ప్రజలకు వివరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఒకవేళ 15 రోజుల తర్వాత మా సమగ్రమైన రిపోర్ట్ జనసేన పార్టీని సబ్మిట్ చేసిన తర్వాత అప్పటికి దీన్ని ముందుకు తీసుకెళ్ళని పక్షంలో మటుకు నేను దీన్ని ఒక
ప్రజా ఉద్యమంగా మటుకు నేనే స్వయంగా దీన్ని లీడ్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకున్నాను. అలాగే కమిటీతో పాటు శ్రీకాకుళం జిల్లా నుంచి ముఖ్యంగా ఇక్కడ ఉన్న జనసేన యువ కార్యకర్తలందరికీ నాకు మీ సహాయ సహకారాలు కావాలి. ఇది జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలాగా, ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలాగా మీరు కూడా మన కమిటీతో పనిచేసి మీరందరూ మీ సహాయ సహకారాలు అందించాల్సింది, మీరు పాలు పంచుకోవాల్సింది మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. డాక్టర్ హరిప్రసాద్ మీరు అశోక్ యాదవ్ గారు వచ్చారా?